అవని స్టోరీస్. మండోదరి కోపంతో ఊగిపోతూ విసిరిన అల్టిమేటం హాల్లో నిశ్శబ్దాన్ని నింపింది. అవని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అక్కడే నిలబడిపోయింది. అమ్మా, ఎంత మాటన్నావు? అవని చదువుకుంటే ఇల్లు రణరంగం అవటమేంటమ్మా? తనేమైనా తప్పు చేస్తుందా? మనమే కదా పెళ్లికి ముందే తను చదువుకోవటానికి ఒప్పుకున్నాం. మరిప్పుడెందుకమ్మా మాట మారుస్తున్నావు? సురేషు, నీకెన్నిసార్లు చెప్పాలరా? అప్పుడు ఒప్పుకుందే కేవలం నీకు పెళ్లి జరగాలని స్వార్థంతోటి. కాని ఈరోజు ఈ ఊర్లో నా ప్రతిష్ట నాకు ముఖ్యం. పొలం పనులు చేసుకునే మొగుడి పక్కన పీహెచ్డీ చదివే కోడలు నాకు వద్దురా. అవునన్నయ్య, అమ్మ చెప్పేది నిజమే కదా. నువ్వు రోజంతా బురదలో కష్టపడుతుంటే ఈమె మాత్రం కాలేజీలంటూ క్లాసులంటూ తిరగాల ఏంటి? అప్పుడు నిన్ను చూసి ఈ ఊరంతా నవ్వరా? నోరు మూసిందు. నేను చదువుకోలేదనే భావం నాకు లేదు. నా భార్య నాకంటే ఎక్కువ చదువుకుంటే నాకు గర్వమే. అమ్మా, ఈరోజు అవని ఖచ్చితంగా కాలేజీకి వెళ్తుంది. నేను తనని పంపిస్తాను. సురేషో, నా మాట దాటి ఏమే గడప దాటిందా? నా మాటకి ఈ ఇంట్లో విలువ లేదని భావిస్తాను. అప్పుడు ఈ ఇంట్లో నేనుండను. నేనెళ్ళాక నువ్వు నీ భార్యతో హాయిగా ఉండు. తన చదువు వల్ల తల్లి కొడుకుల మధ్య గొడవ రావటం అవనికి ఏమాత్రం ఇష్టం లేదు. వెంటనే, ఏవండి, నా కోసం అత్తయ్యగారితో మీరు గొడవ పడకండి. మీ అమ్మగారి మనసు నొప్పించి నేను కాలేజీకి వెళ్ళలేను. ఈరోజు నేను ఇంట్లోనే ఉంటాను. అవని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ చదువు నీ ప్రాణం అన్నావు కదా. మరిప్పుడు మా అమ్మ మాట నువ్వెలా ఒప్పుకుంటున్నావు? పర్వాలేదులేండి, ఇప్పుడే కదా నేను ఈ ఇంట్లోకొచ్చాను. నా వల్ల తల్లి కొడుకులు విడిపోవడం నాకిష్టం లేదు. అత్తయ్యగారు, మీరన్నట్లే ఈరోజు నేను కాలేజీకి వెళ్ళడం లేదు. మీ మనసుని నేను నొప్పించను. అప్పుడు మండోదరి, సింధు ఒకరినొకరు చూసుకుని గర్వంగా నవ్వుకున్నారు. తమ పంతం నెగ్గినందుకు మండోదరి మొహంలో విజయోత్సాహంతో నిండి ఉంది. చూశావా సురేషు, నీ భార్యకున్న బుద్ధి కూడా నీకు లేదు. దానికి తెలుసు ఏది ముఖ్యం ఏది కాదు అని. అవని, వెళ్ళి వంటగదిలో గిన్నెలున్నాయి, సర్దుపో. అవని బాధతో వంటగది వైపు వెళ్ళింది. సురేష్ ఇక ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా నిలబడిపోయాడు. ఆ రోజు రాత్రి అవని కిటికీ పక్కన నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉంది. సురేష్ నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చి, అవని, నన్ను క్షమించు. నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను. నా కళ్ళ ముందే నా తల్లి నీ చదువు నాపేస్తుంటే నేనేమీ చేయలేకపోయాను. అయ్యో, ఇందులో మీ తప్పే ఉంది. మీరు నా కోసం మీ అమ్మతో అంతలా పోరాడారు కదా, అదే నాకు 10,000. నా స్వార్థం కోసం మీ కుటుంబంలో గొడవలు రావడం నాకిష్టం లేదు. లేదవని, ఈరోజు నాకు చాలా దారుణంగా అనిపిస్తోంది. నీలాగే నేను కూడా బాగా చదువుకొనుండుంటే ఇప్పుడు లోకం ఏమనుకుంటుందోనని భయం మా అమ్మకుండేది కాదు. నా చదువు తక్కువ కాబట్టే దాన్ని సాకుగా చూపిస్తూ నీ చదువు నాపిస్తున్నారు. మొదటిసారి నేను చదువుకోనందుకు నాకు బాధగా ఉంది. అలా అనకండి మీరు. మీ మనసులో ఉన్న మంచితనం, ఎదుటివారిని గౌరవించే మీ గుణం ఏ డిగ్రీ ఉన్నవాళ్లకైనా రావు. మీ చదువు తక్కువైనా మీ సంస్కారం చాలా గొప్పది. మీకు చదువు లేదని ఆ అపరాధ భావన మీ మనసులో నుండి తీసేయండి. అవని, నేను చదువుకోకున్నా నువ్వు పీహెచ్డీ పట్టా సంపాదించడం నా కల. నువ్వు అధైర్యపడకు. నిన్ను నేను ఎలాగైనా చదివిస్తాను. మా అమ్మ మనసుని మార్చడానికి నేను ఏదో ఒకటి చేస్తాను. మీ తోడుంటే నాకే కష్టమైనా సులువుగానే అనిపిస్తుందండి. మరుసటి రోజు మధ్యాహ్న సమయం మండోదరి, సింధు పడుకున్నారు. అవని పెరట్లోకొచ్చి అనామికకి ఫోన్ చేసింది. హలో అవని, ఎలా ఉన్నావు? కొత్త కాపురం ఎలా సాగుతోంది? కాలేజ్కి వెళ్తున్నావా? అక్క, పెళ్లికి ముందు వాళ్ళు ఒప్పుకున్న షరతులన్నీ ఒట్టి అబద్ధాలక్క. నిన్న నన్ను కాలేజ్కి వెళ్ళొద్దని అత్తయ్యగారు నాతో గొడవ పడ్డారు. నేను కాలేజ్కి వెళ్తే ఇంట్లో నుండి వెళ్తానని భీష్మించుకొని ఆమె కూర్చుందక్క. నాకు తెలుసవని, ఆ మండోదరి, సింధు ఎంత దుర్మార్గులో నాకు పెళ్లి రోజే వాళ్ల గురించి అర్థమైంది. వాళ్ళు పెళ్లి ముందే నీ మీద కుట్ర పన్నారు. మరి మీ ఆయన నీకు మద్దతుగా నిలబడుతున్నాడా లేక వాళ్ల మాటని వింటున్నాడా? అక్క, ఆయన చాలా మంచివారు. నా కోసం ఆయన తన తల్లితో కూడా గొడవ పడ్డారు. అవని, సురేష్ మంచోడే కావచ్చు, కాని భర్త మంచివాడైతే సరిపోదు. నువ్వొక పని చెయ్యమ్మా. నీ చదువుని ఎట్టి పరిస్థితులను ఆపుద్దావని. వాళ్ళు కాలేజ్కి వెళ్ళొద్దన్నారు కాని నిన్ను చదవద్దనలేదు కదా. అంటే ఏం చేయమంటావక్క? నువ్వు కాలేజ్కి వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ విని సిలబస్ పూర్తి చేయి. పరీక్షల సమయానికి
సురేష్ సహాయంతో హాల్ టికెట్ తెప్పించుకుని పరీక్షలు రాయి. నీ ప్రతిభని వాళ్ళకి చూపించు. అప్పుడు నీ అత్తకి నీ విలువేంటో తెలుస్తోంది. అంతవరకు ధైర్యంగా ఉండు. అనామిక మాటలు అవనిలో కాన్ఫిడెన్స్ ని పెంచాయి. అక్క, నువ్వు చెప్పింది నిజం. నేను ఇంట్లోనే ఉండి చదువుకుంటాను. నా ఆత్మగౌరవాన్ని కోల్పోనక్క. థ్యాంక్స్ అక్క. అవని ఇంట్లో ఉండి చదువుకోవటం మొదలుపెట్టింది. అవని అలా చదువుకోవటం మండోదరి, సింధుకి నచ్చలేదు. దాంతో వాళ్ళు అవనికి అసలు ఖాళీ సమయం ఇవ్వకూడదని ఆమెను చదవకుండా చేయటమే వారి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంట్లో అన్ని పనులు అవనికే చెప్పటం మొదలుపెట్టారు. ఒకరోజు పెరట్లో, వదినా, ఈరోజు పని మనుషులు రాలేదు. కొంచెం ఏమీ అనుకోకుండా నువ్వు ఆ గేదెల పాకంతా కడిగి పెడతవా? పర్వాలేదులే సింధు, ఈ పనులు నాకేం కష్టం కాదు. వ్యవసాయ కుటుంబంలో ఇవన్నీ సహజమే కదా. అవనే, ఆ పనులన్నీ అయిపోయాక మళ్ళీ వంటింట్లోకెళ్ళి పిండి రొబ్బాలి. పిండి వంటలు చెయ్యాలి. కాస్త తొందరగా కానివ్వు. అలాగే అత్తయ్యగారు. అవని తన అత్తగారు సింధు వల్ల రోజంతా పనులన్నీ చేస్తూనే ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి సురేష్ తండ్రి మాణిక్యం మంచినీళ్లు తాగడానికి వంటింటి వైపు వెళ్తున్నాడు. హాల్లో లైట్ వెలుగుతూ ఉండటం ఆయన గమనించాడు. ఆయన మెల్లగా వచ్చి చూసేసరికి అవని అక్కడ పగలు చేసిన పనుల అలసట వల్ల పుస్తకాల మీదే నిద్రపోతుంది. అప్పుడు అవనిని చూసి మాణిక్యం గారి గుండె కరిగిపోయింది. చదువు కోసం ఇంతలా కష్టపడుతున్న ఆ పిల్లని చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన నెమ్మదిగా గదిలోకి వెళ్లి సురేష్ని నిద్రలేపాడు. ఒరేయ్ సురేష్, ఒకసారి బయటకు రారా. ఏమైంది నాన్నా, ఈ టైంలో ఎందుకు లేపావు? ఒకసారి బయటకొచ్చి చూడు. సురేష్ తండ్రితో కలిసి హాల్లోకొచ్చాడు. అక్కడ నిద్రిస్తున్న అవనిని చూసి సురేష్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చూశావా సురేషు, మన ఇంటి కోడలు పగలు మీ అమ్మ సింధు చెప్పే పనులన్నీ చేసి రాత్రిపూట ఇలా నిద్ర లేకుండా చదువుకుంటుంది. అసలు మీ అమ్మ అవనిని కాలేజ్కి వెళ్ళొద్దని ఎందుకు ఆపిందిరా? నాన్నా, నాకు చదువు తక్కువ కాబట్టి అవని కూడా చదువుకోవద్దు అంటుంది నాన్న అమ్మ. అవని చదువుకుంటే లోకం ఏమనుకుంటుందోనని అమ్మ భయపడుతుంది. రేపు ఉదయమే దీనికో పరిష్కారం చెప్తాను. ముందు నువ్వు అవనిని గదిలోకి తీసుకెళ్ళు. ఇక మరుసటి రోజు ఉదయం హాల్లో మాణిక్యం, మండోదరి, సురేష్, సింధు కూర్చుని ఉన్నారు. అవని అందరికీ కాఫీలిచ్చి పక్కన నిలబడింది. మండోదరి, నాకొక విషయం తెలియాలి. మన కోడలు అవని కాలేజ్కి ఎందుకని వెళ్లటం లేదు? అది ఏముంది, తనే ఇంట్లో చదువుకుంటానని కాలేజీకి వెళ్లడం లేదు. నేనేమి తన్ను వద్దనలేదుగా. అబద్ధాలు చెప్పకు మండోదరి. నువ్వు సింధు కలిసి ఆ పిల్ల చదువును ఆపాలని చూస్తున్నారు. పెళ్లికి ముందు ఇచ్చిన మాటను తప్పటం పద్ధతి కాదు. రాత్రిపూట ఆ పిల్ల నిద్ర లేకుండా దీపం వెలుతురులో ఎంత కష్టపడి చదువుకుంటుందో నా కళ్ళతో నేను చూశాను. అది కాదు డాడీ, అన్నయ్య చదువుకోలేదు కదా. మరి వదిన పెద్ద చదువులు చదువుతుంటే ఆ ఊళ్ళో వాళ్ళు... నోరు మూయ్ సింధు. ఊళ్ళో వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి మనం మన ఇంటి కోడలి జీవితాన్ని బలి చెయ్యాలా? సురేష్ చదువుకోకపోతే ఏమైంది? వాడికి లేని గౌరవమా? కోడలు చదువుకుంటే మన కుటుంబానికే కదా గౌరవం. మండోదరి, నేను చెప్తున్నాను, అవని రేపటి నుంచి కాలేజ్కి వెళ్తుంది. దీనికి అడ్డు చెప్పే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికైనా ఉందా? యావండి, మీరంతా నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు. నా కొడుకు నా మాట వినడం. ఇప్పుడు మీరు నా మాటకి విలువివ్వట్లేదు. మండోదరి అలా అనేసరికి హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. అమ్మా, మనమేమీ తప్పు చేయటం లేదు కదమ్మా. అలాంటప్పుడు ఎవరో ఏదో అంటారని మనం భయపడేందుకు? ఊరివాళ్ళు మనల్ని చూసి నవ్వాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. అలా అంటావేంటి సురేషు? నీ చదువు అవని చదువు కంటే తక్కువ కదా. అయితే ఏమవుతుందమ్మా? ఒక భర్తగా నా భార్యను చదివించుకునే బాధ్యత నాది. నా చదువు తక్కువ అని వెక్కిరించే వాళ్ళున్నప్పుడు మొగుడే స్వయంగా పెళ్లాన్ని చదివిస్తున్నాడు, ఎంత మంచివాడో అని కూడా అనుకునే వాళ్ళుంటారు కదమ్మా. అందుకే ఎవరో ఏదో అంటారని మనం అవని ఆశల మీద నీళ్లు చల్లకూడదమ్మా. సురేష్ చెప్పిన సమాధానానికి మాణిక్యం కళ్లల్లో ఆనందం వెళ్లివిరిసింది. అవని సురేష్ వైపు ఎంతో కృతజ్ఞతతో, ప్రేమతో చూసింది. మండోదరి, ఇప్పుడు నీకేమీ అభ్యంతరం లేదు గదా? సురేష్ మాటల్లో నిజం ఉంది. ఇక నీ నోటి నుంచి ఎలాంటి మాటలు రాకూడదు. సురేష్ చెప్పిన మాటలకి మండోదరి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఆమె కోపంతో, అవమానంతో ఊగిపోతూ తన గదిలోకి వెళ్లిపోయింది. అవని, రేపటినుంచి మనిద్దరం కలిసి కాలేజ్కి వెళ్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. నా జీవితంలో మీలాంటి గొప్ప తోడు నాకు దొరకడం నా అదృష్టం. మండోదరి వెయ్యబోయే నెక్స్ట్ స్కెచ్ ఏంటి? చదువుకోవటానికే ఇంత కష్టపడ్డ అవని తన పుట్టింటికి అలాగే అంజలికి డబ్బులు ఎలా పంపగలుగుతుంది? అందుకు మండోదరి ఒప్పుకుంటుందా?
అవని ఈ సమస్యల్ని ఎలా ఎదుర్కొంటుంది? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక అందమైన గ్రామంలో అనసూయ అరవింద్ అనే దంపతులు నివసిస్తున్నారు. వారు ఎంతో మర్యాదస్తులు. పరుల కష్టాల్లో పాలు పంచుకునే మంచి మనసున్నవారు. వారికి ఏకైక కుమారుడు సురేష్ ఉన్నాడు. సురేష్ బుద్ధిమంతుడు, తల్లిదండ్రుల పట్ల ఎంతో విధేయత కలిగినవాడు. సురేష్ కు నగరానికి చెందిన కోటీశ్వరుడైన వ్యాపారవేత్త కుమార్తె అవనితో వివాహం జరుగుతుంది. అవని అందగత్తె, కాని పుట్టింటి సంపద చూసుకొని విపరీతమైన గర్వం పెంచుకున్న అమ్మాయి. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆమె తన డబ్బు పొగరుతో అత్తగారిని, మామగారిని చులకనగా చూడ్డం, చిన్న చిన్న విషయాలకి వారిని దూషించడం మొదలు పెడుతుంది. ఒక రోజు ఉదయం పూట ఇంట్లో అవని కోపంతో ఇల్లంతా తిరుగుతూ సురేష్తో ఇలా అంటుంది. ఏవండి, అసలు ఈ ఇంట్లో నా మాటకి ఏమైనా విలువలేదా? నేనొకటి చెప్పాను కదా, ఏమైందానికి? ఏమైందవని? పొద్దు పొద్దుని ఎందుకు అంతలా అరుస్తున్నావు? కాస్త ప్రశాంతంగా మాట్లాడకూడదా? ప్రశాంతంగానా? ఈ ఇంట్లో ఉంటే ఎవరికైనా పిచ్చెక్కడం ఖాయం. నిన్న నేను మీ అమ్మగారితో స్పష్టంగా చెప్పాను కదా, ఆ హాల్లో ఉన్న పాత చెక్క కుర్చీలు, బలను చూస్తుంటేనే నాకు విరక్తి కలుగుతోందని. వాటిని పారేసి కొత్త సోఫా సెట్ తీసుకురావాలని చెప్పాను. కాని ఆవిడ మాత్రం ఇంకా పాత సామాన్లనే పట్టుకుని వేలాడుతున్నారు. అవని, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అవి పాతవి అయినా మా అమ్మా నాన్నలకు ఎంతో సెంటిమెంట్. మా తాతగారు తన స్వహస్తాలతో చేయించి మా అమ్మ పెళ్లి కానుకగా ఇచ్చారు. వాటితో మా కుటుంబానికి ఎన్నో జ్ఞాపకాలు ముడిపడున్నాయి. అందుకే వాటిని అలాగే ఉంచుకున్నారు. సెంటిమెంటా? ఈ కాలంలో కూడా ఆ పాత చింకి సామాన్ల మధ్యలో నేను బతకాలా? నేను పుట్టి పెరిగిన కోటలాంటి ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసా? నా కోసం మా నాన్నగారు ఎంత ఖర్చు పెట్టారో, నేను ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపానో మీకు తెలుసా? ఈ ఇంట్లో కనీసం నా ఇష్టానికి ఒక్క సోఫా కూడా కొనుక్కోలేనా? నా డబ్బంతా మీ చేతిలోనే పెట్టాను కదా, ఆ డబ్బుతోనే కదా ఈ ఇల్లు కూడా గడుస్తోంది. అవనే, అలా అనకమ్మా. ఆ కుర్చీలు మాకు ఎంతో ఇష్టం, మా పెద్దల జ్ఞాపకం. అందుకే వాటిని ప్రాణంలా చూసుకుంటున్నాం. నీకు కొత్త సోఫా కావాలంటే తప్పకుండా కొనుక్కో తల్లి, వద్దనలేదుగా. కాని ఆ పాత కుర్చీలు మాత్రం పారేకమ్మా, పక్క గదిలో భద్రపరుచుకుందాం. ఓహో, అంటే మీ ఇష్టమే ఇష్టం. నా ఇష్టానికి ఇక్కడ అసలు విలువలేదా? నా డబ్బుతోనే కదా ఈ ఇల్లంతా నడుస్తోంది. అయినా మీరేదో ఈ ఊరికి మహారాణులాగా ఫీల్ అయిపోతున్నారు. మీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏంటవని పొద్దున్నే ఈ గొడవ? అనసూయ ఏం తప్పు మాట్లాడింది నువ్వు అంతలా ఎగిరిపడుతున్నావు? పెద్దవారికి ఇచ్చే గౌరవం ఇదేనా నీకు మీ తల్లిదండ్రులు నేర్పింది? ఏముందా, నేను ఏదడిగినా లేదు కుదరదు అంటారు. నా తండ్రిచ్చిన కట్న కానుకలు, నా డబ్బుతోనే కదా మీరంతా హాయిగా తింటున్నారు. కొంచెం కూడా కృతజ్ఞత ఉండాలి కదా. నా డబ్బు లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. అవని, మేము నీ డబ్బుతో బతకడం లేదు తల్లి. దేవుడి దయవల్ల మాకు కావలసినంత సంపాదన, ఆస్తి ఉన్నాయి. మా వంశగౌరవం కోసం నువ్వు మా కోడలివి, మా ఇంటి మహాలక్ష్మివి అని మేము నిన్ను ఎంతో గౌరవిస్తున్నాం. డబ్బు కన్నా మనుషుల మధ్య ఉండే అనుబంధాలే ముఖ్యం. గౌరవమా? నాకు మీ గౌరవం, మీ సోది కబుర్లు అవసరం లేదు. నా డబ్బుకి గౌరవం ఇవ్వండి చాలు. డబ్బుంటే ఏదైనా కొనొచ్చు. మీ అనుబంధాలు కూడా ఆ డబ్బు ముందే తల వంచుకోవాలి. అవని, పరిధి దాటి మాట్లాడుతున్నావు. అమ్మని ఇంకొక మాటనా సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకో. అలా అనగానే అవని కోపంతో విసవిసామంటూ తన గదిలోకెళ్లి తలుపేసుకుంటుంది. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత అనసూయ పుట్టినరోజొస్తుంది. ఆ రోజు ఉదయం చుట్టుపక్కల వాళ్ళు, బంధువులందరూ అనసూయ ఇంటికి వస్తారు. ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. అవని హాల్లో ఒక పక్కన సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. వచ్చిన వారంతా అనసూయని చూసి ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన పొరిగింటి ఆవిడ రాజమ్మ అనసూయతో, అనసూయమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదైనా నీకు సకల సంతోషాలు కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు రాజమ్మొదినా, మీరు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఎదురింటి ఆవిడ కమలమ్మ అనసూయతో, అనసూయ గారు, మీలాంటి మంచి ఆవిడ ఈ కాలంలో ఎవ్వరూ లేరండి. మీరెప్పుడూ అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. మీ ముఖంలో ఎప్పుడూ ఆ చిరునవ్వే చెదరదు. అప్పుడు అక్కడికొచ్చిన బంధువులు రామారావు, పార్వతమ్మ అనసూయతో ఇలా అంటారు. అవునవును అనసూయ గారు, పోయిన ఏడాది మా వదిన గారి కూతురి పెళ్లి సమయంలో మాకు చేతిలో పైసా లేక ఇబ్బంది పడుతుంటే
ఎవరికి తెలియకుండా మీ బంగారు గాజులు తాకట్టు పెట్టి మరీ మాకు సాయం చేశారు. ఆ రోజు మీరే గనక అండగా నిలబడకపోతే ఆ పెళ్లి ఆగిపోయేది. మీరు చేసిన ఆ సహాయం మేం జన్మలో మరువలేం. అనసూయ గారు, మీ చేతి వంట అంటే మాకెంతో ఇష్టం. మీ ఇంటికి ఎప్పుడొచ్చినా ఆకలితో ఉన్నామని చెప్తే చాలు, విసుక్కోకుండా ఎంతో ప్రేమగా కడుపు నిండా భోజనం పెడతారు. మీ చేతుల్లో ఏదో అమృతం ఉందమ్మా. అవునమ్మా, అనసూయ ఈ గ్రామానికి వచ్చినప్పటి నుంచి ఎంతో మంది పేదలకు సహాయం చేసింది. ఎవరింట్లో ఆపదొచ్చినా తానే ముందుండి నడిపిస్తుంది. అవని అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. అనసూయ గారిలాంటి ఇలాంటి అత్తగారు దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. ఆమె తన స్వహస్తాలతో, తన కష్టార్జితంతో ఈ ఇంటిని ఒక గుడిలా మార్చింది. ఈ ఇంటి ప్రతి ఇటుక వెనక ఆమె శ్రమ, త్యాగం ఉన్నాయి. అవునా? అంటే అత్తయ్య కష్టపడి ఈ ఇంటిని కట్టారా? అవునమ్మా. సురేష్ చిన్నగా ఉన్నప్పుడు అరవింద్ గారికి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. అప్పుడు అనసూయ గారు అధైర్యపడకుండా పగలు రాత్రి కష్టపడి స్వయంగా వ్యాపారాన్ని చక్కబెట్టి అప్పులన్నీ తీర్చి ఈ ఇంటిని నిలబెట్టారు. అంతేకాదు, సురేష్ను ఎంతో ఉన్నతంగా చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆమెకు ఎంత సంపదున్నా ఎప్పుడూ గర్వపడలేదు. ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు. అప్పుడు అవని ఈ మాటలన్నీ నిశ్శబ్దంగా వింటూ ఉంటుంది. తన అత్తగారి గురించి, ఆమె చేసిన త్యాగాల గురించి ఇంత మంచి మాటలు వినడం ఇదే తొలిసారి. తన అత్తగారు ఎంతో గొప్ప మనసున్న ఆవిడ సమాజంలో ఆమెకు ఎంతో గౌరవం ఉందో అవనికి ఇప్పుడే స్పష్టంగా అర్థమవుతుంది. తాను కేవలం పుట్టింటి డబ్బును చూసుకుని ఎంత అహంకారంతో ప్రవర్తించిందో, ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకొని మనసులోనే కుమిలిపోతుంది. ఆ సమయంలో అవని నెమ్మదిగా లేచి తన గదిలోకెళ్లి తలుపేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తగారిని తాను గతంలో అన్న మాటలన్నీ ఆమె మనసులో మెదులవుతాయి. నా డబ్బుతోనే కదా బ్రతుకుతున్నారని తానన్న నిష్ఠూరపు మాటలకు అత్తగారు ఎంత బాధపడుంటారో ఊహించుకొని ఆమె హృదయం ద్రవిస్తుంది. అత్తగారు తన్ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని, తన పొగరును కూడా భరిస్తూ ఎప్పుడూ ప్రేమగానే చూసుకున్నారని అవనికి అర్థమవుతుంది. తాను కేవలం ఐశ్వర్యాన్ని చూసుకుని విర్రవీగానని, అత్తగారి మంచితనాన్ని గుర్తించలేకపోయానని తీవ్రమైన పశ్చాత్తాపంతో ఏడుస్తుంది. అలా ఉండగా కొద్దిసేపటి తర్వాత అందరూ భోజనాలకి కూర్చుంటారు. అవని నేరుగా అందరి ముందు అనసూయ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని క్షమించండి. నేను పుట్టింటి ఐశ్వర్యాన్ని చూసుకొని కళ్ళు మూసుకుపోయాను. ఏమైందవని తల్లి, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నీ కళ్ళలో నేను నీళ్లు చూడలేకపోతున్నానమ్మా. ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదత్తయ్యా, నేనే చాలా పెద్ద తప్పు చేశాను. నా పుట్టింటి డబ్బు పొగరుతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా డబ్బుతోనే మీరంతా బ్రతుకుతున్నారని ఎంత నిష్ఠూరంగా మాట్లాడాను. మీ పాత సామాన్లను, మీ తాతగారి జ్ఞాపకాలను ఎగతాళి చేశాను. కానీ మీరు మాత్రం నన్నెప్పుడూ మీ సొంత కూతుల్లాగా ప్రేమగానే చూసుకున్నారు. నా అరుపులను, గర్వాన్ని కూడా మౌనంగా భరించారు. మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని నేను గుర్తించలేకపోయాను. నా కళ్ళుండి కూడా గుడ్డిదాన్లా ప్రవర్తించానత్తయ్యా. నన్ను పెద్ద మనసుతో క్షమించి మీ కూతురిలాగా స్వీకరించండి. అవనే, నువ్వు నా కోడలివి కాతల్లి, నా కన్న కూతురివి. కోడలు అత్తగారింటికొచ్చిన కొత్తల్లో కొత్త వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుందమ్మా. నువ్వు విలాసవంతమైన జీవితం నుంచి వచ్చావు కాబట్టి ఆ అలవాటు సహజం. పిల్లలు తెలియక తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడే మంచి మనసు అందరికీ ఉండదు. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అదే నాకు 10,000 వరహాలతో సమానం. నీ మనసు ఎంత నిష్కల్మషమైందో నాకు తెలుసు తల్లి. ఇకేడవకు, ఆ కన్నీళ్లు తుడుచుకో. అవునమ్మా అవని, నువ్వు నీ తప్పు తెలుసుకొని పెద్దల విలువను గుర్తించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలు, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం ఎప్పటికీ నిలిచిపోతాయి. నిజమైన సంపద మన బంధాలేనని నువ్వు ఈ రోజు తెలుసుకున్నావు. అవని, నువ్వు మళ్ళీ మామూలు అవనివయ్యావు. మా అమ్మ మనసుని గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు నీ ప్రవర్తనలో మన మధ్య దూరం పెరుగుతుందేమోనని భయపడ్డాను. కానీ ఈరోజు నీ కళ్ళల్లో పశ్చాత్తాపం, ప్రేమని చూశాక నా మనసు తేలికపడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అవనిలో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందిస్తారు.
అలా ఉండగా కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఉదయం పూట ఆ ఇంట్లో ఎంతో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. గతంలో అవని ఏం అసహించుకుందో ఆ పాత చెక్క కుర్చీలు ఇప్పుడు శుభ్రంగా తలతలలాడుతూ హాల్లో మధ్యలో గౌరవప్రదంగా అమర్చున్నాయి. వంటగదిలో నుంచి పోపు వాసనలు, నోరూరించే వంటల సువాసనలు వస్తున్నాయి. అవనే, ఈరోజు మన బంధువులందరూ భోజనానికి వస్తున్నారు కదా, వంటలు కొంచెం త్వరగా పూర్తి చేద్దామా తల్లి? నువ్వు ఒక్కదానివే ఇబ్బంది పడతావు గాని నేను కూడా వచ్చి కూరగాయలు తరిగిస్తాను. అలాగే అత్తయ్యా, కానీ మీరు ఈరోజు వంటగది వైపు రావాల్సిన అవసరమే లేదు. మీకోసం, మన బంధువుల కోసం నాకొచ్చిన వంటలన్నీ సిద్ధం చేస్తున్నాను. మీకిష్టమైన పాయసం కూడా పూర్తయిపోయింది. మీరు హాయిగా కూర్చోండి. పర్లేదులే అవని, ఇద్దరం కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది కదా. నీవు ఒక్కదానివి అంత పెద్ద వంట చేయడం చాలా శ్రమ అవుతుందమ్మా. లేదత్తయ్యా, అస్సలు శ్రమ లేదు. మీరిన్నాళ్ళు ఈ ఇల్లంతటినీ, ఈ కుటుంబ బాధ్యతలన్నిటినీ మీ భుజాల మీదే మోశారు. ఇప్పుడు నేను మీ కోడలుగా వచ్చాను కదా, ఇకపై మీ బాధ్యతలు నావి. మీరు కాస్త ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. నాకంతా తెలుసులే, మీరే వంట ఎలా చేయాలో నాకు వివరంగా నేర్పించారు కదా, అలాగే చేస్తున్నాను. ఏంటి కోడలమ్మా, ఈ రోజు అత్తగారికి వంటగదులకి ప్రవేశం నిరాకరించినట్టున్నావే? బాగా రెస్ట్ ఇస్తున్నావు. అవును మావయ్య, అత్తయ్య జీవితాంతం అందరి కోసం కష్టపడుతూనే ఉన్నారు కదా. మనందరి ఆకలి తీర్చడానికి ఆమె జీవితాన్ని ధారపోశారు. అందుకే ఈరోజు ఆమెకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆమె ఆశీస్సులు, మీ దీవెనలు ఉంటే నేనేదైనా చేయగలను మావయ్య. అవని, నువ్వు మా అమ్మని ఇంత ప్రేమగా, ఇంత బాగా చూసుకుంటుంటే నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. పూర్వం నీ ప్రవర్తన చూసి బాధపడిన నా మనసు ఈ రోజు నీలో వచ్చిన మార్పును చూసి పొంగిపోతోంది. నే నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి. మీ అమ్మగారు ఎంతో గొప్పవారు సురేష్. ఆమె మనసుకు ఈ విశ్వంలో ఏ సంపద కూడా సాటి రాదు. నా పుట్టింటి ఆస్తి మొత్తం తెచ్చినా ఆమె గుణానికి సరితూగదు. అలాంటి మహోన్నతమైన ఆవిడను జాగ్రత్తగా చూసుకోవడం, గౌరవించడం కోడలిగా నా కనీస బాధ్యత, ధర్మం కూడా. అరవింద్, చూసారా, నా అవని లాంటి కోడలు దొరకడం మన కుటుంబానికి ఎంతో అదృష్టం. ఆవిప్పుడు కోడలు కాదు, ఈ ఇంటికి వెలుగులు నింపే మహాలక్ష్మి. అత్తయ్య, మీలాంటి అత్తగారు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. మీరు గనక నాడు నా తప్పులను ఓర్పుగా భరించకపోతే, నన్ను కోపగించుకొనుంటే నేను నా తప్పుని ఎన్నటికీ తెలుసుకోలేకపోయేదాన్ని. డబ్బు కంటే మనుషుల మంచితనం, అనుబంధాలు గొప్పవని మీరే నాకు ఆచరణలో నేర్పారు. అలా అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు. అవని తన ఐశ్వర్య గర్వాన్ని వీడి అత్తామామలను దేవతలుగా భావిస్తూ భర్తతో ఎంతో ప్రేమగా మెలుగుతుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు, నవ్వులు విరుస్తూ ఉంటాయి.